హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఒక లాంగ్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఈసారి లాంగ్ వీడియోస్ అన్నీ కంటిన్యూగా రెగ్యులర్‌గా చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఇంకా నాకు వీడియోస్ నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సెల్ఫ్‌గా నేను మేకప్ ఎలా చేసుకుంటాననేది నేను ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. మేకప్ అంటే పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ అయితే నేనేం యూజ్ చేయను. అన్నీ రెగ్యులర్‌గానే యూజ్ చేస్తాను. రెగ్యులర్ ప్రొడక్ట్స్‌తోనే నేను మేకప్ చేసుకుంటాను. కాలేజ్‌కి వెళ్ళిన వాళ్ళు, అలానే ఆఫీసెస్‌కి గాని వెళ్ళిన వాళ్ళు, టీనేజర్స్‌కి గాని ఇలాంటి సింపుల్‌గా మేకప్ ఎలా చేసుకోవాలనేది నేనిప్పుడు మీకు చూపిస్తాను. నేనిప్పుడు చూపించిన ఈ సెల్ఫ్ మేకప్‌లో సీసీ క్రీమ్స్ కానీ, బీబీ క్రీమ్స్ కానీ, ఫౌండేషన్స్ కానీ, కరెక్టర్స్ కానీ, కన్సీలర్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. సింపుల్‌గా సెల్ఫ్ మేకప్‌ని రెగ్యులర్ ప్రొడక్ట్స్‌తో ఎలా వేసుకోవాలో చూపించేస్తాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ అయితే వెట్ టిష్యూస్‌తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి. ఏదైనా డస్ట్ గానీ, చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్ పక్కా. నేనైతే పాండ్స్ నుంచి మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నా. ఇదైతే నేను యూజ్ చేస్తానిప్పుడు. ఇట్లా డాట్స్‌గా పెట్టుకొని అప్లై చేసుకోండి. మాయిశ్చరైజర్ అంతా స్కిన్‌లోకి అబ్జర్వ్ అవ్వనివ్వండి. నెక్స్ట్ మాయిశ్చరైజర్ మొత్తం ఫేస్‌లోకి అంతా అబ్జర్వ్ అయిపోయింది నాకు. నెక్స్ట్ ఇది గార్నియర్ నుంచి నేను డే క్రీమ్ తీసుకున్నా. ఇదైతే నేను దగ్గర ఒక 6 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నా. నాకిది ఎందుకో చాలా బాగా నచ్చింది. అంటే రెగ్యులర్‌గా సడెన్‌గా బయటకి వెళ్ళేటప్పుడు అప్లై చే అప్లై చేయగానే నాకైతే ఫేస్ అంతా మంచి గ్లోగా వచ్చినట్టయితే అనిపిస్తుంది. సో, ఇది ఫస్ట్ తీసుకొని ఫేస్ అంతా డాట్స్ పెట్టుకోండి. ఎక్కువ కాదు మరి లైట్ తక్కువ పెట్టుకొని అప్లై చేయగానే ఒక మంచి గ్లో అయితే వస్తుంది నా ఫేస్‌లోకి. చూసారా? సో, నెక్స్ట్ అయితే నేను పౌడర్ యూజ్ చేస్తున్నా. చెప్పాను కదా అన్ని రెగ్యులర్ ప్రొడక్ట్స్ అని చెప్పి నేను అన్ని రెగ్యులర్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇదైతే వైట్ టోన్ నుంచి పౌడర్ అనమాట. ఇలా డాట్ డాట్ చేసుకుంటే ఈ విధంగా అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మై ఫేవరెట్ ఐలైనర్ అనమాట. నాకు చాలా ఇష్టం ఐలైనర్. ఐలైనర్ లేకుండా బయటకి అయితే వెళ్ళను. సన్నగా అయితే పెట్టుకుంటా. చూసారా? నెక్స్ట్ లిప్స్టిక్. నిజా నుంచి లిప్ బామ్ యూజ్ చేస్తా. ఇది మనకి మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అంతే నా సింపుల్ మేకప్ రెడీ. హెయిర్ స్టైల్కి వచ్చేసి ఎప్పుడు క్లచ్లో పెట్టేసుకొని ఇలా పెట్టేస్తాను. సో ఇది నా క్యూట్ అండ్ సింపుల్ మేకప్. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్ళినా సన్ స్క్రీన్ అయితే మస్ట్‌గా యూజ్ చేయండి. సన్ స్క్రీన్ లేకుండా అస్సలు బయటికి వెళ్ళొద్దు. నేనైతే ఇప్పుడు నార్మల్ రెగ్యులర్ మేకప్ అని చెప్పాను కాబట్టి సన్ స్క్రీన్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. జస్ట్ చిన్న మాయిశ్చరైజర్, డే క్రీమ్ అండ్ అలానే చిన్న పౌడర్, లైనర్. కాజల్ కూడా అప్లై చేయను. ఎప్పుడో కాజల్ కూడా లైట్‌గా అప్లై చేసుకుంటా. సో, ఇదే నా రెగ్యులర్ మేకప్. వీడియోస్ ఏమైనా చేయాలన్నా నేను ఇలానే మేకప్ చేసుకొని వీడియోస్ చేస్తా. సో, వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా మీకెలాంటి వీడియోస్ నా నుంచి కావాలో లాంగ్ వీడియోస్ నాకు అది కూడా నా కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఇది. నా లుక్ అయితే ఇది.